వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. అభ్యసనం నుండి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం ప్రేరణ కలగడం. కుటుంబ సభ్యుల మధ్య అమ్మను గుర్తించడం అనేది ఈ రకమైన అభ్యసనం. విచక్షణ అభ్యసనం. ప్రేరణ ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మౌలికమైన మార్పు కలుగుతుందని చెప్పిన సిద్ధాంతము యత్న దోష సిద్ధాంతము. నూతన అంశాన్ని బోధించే ముందు తగిన ప్రేరణ ఇవ్వాలని తెలిపే నియమము సంసిద్ధత నియమము. అభ్యసనమును బలపరచుటకు పాఠశాలలో అనుబంధ పఠనాంశాలను ఏర్పాటు చేయాలని తెలిపే థార్న్డైక్ నియమము అభ్యాస నియమము. క్రింది సిద్ధాంతాలలో ఒకటి అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలుపుతుంది. అంతర్దృష్టి. వైగాట్స్కీ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త. కింది వాటిలో కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది? మొదటి మూడు కూడా కార్యక్రమయుత అభ్యసన లక్షణాలే. అవి ప్రతి సోపానాన్ని అభ్యసించడంలో అభ్యాసికి చురుకైన పాత్ర ఉంటుంది. 2 తక్షణ పరిపుష్టి ఉంటుంది. 3 విషయం చిన్న చిన్న సోపానాలుగా ఉంటుంది. కరెక్ట్ కానిది అభ్యాసి తన వేగానికి తగ్గట్లుగా అభ్యసించలేడు. థార్న్డైక్ నిర్వహించిన ప్రయోగంలోని దోషం కానిది? అంశాల పరిజ్ఞాన లేమి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ప్రకారం అభ్యసనానికి చెందని ప్రవచనం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం వల్ల అభ్యసనం జరుగుతుంది. ఇంగ్లీష్ ఉపాధ్యాయుడంటే భయం ఏర్పరచుకున్న విద్యార్థి ఆంగ్లం అభ్యసించాలంటే భయపడుటను తెలియజేసే నియమము ఉన్నత క్రమ నిబంధనం. నిబంధన ఏర్పడిన తరువాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే అది దీనికి దారితీస్తుంది. విరమణము. పావ్లోవ్ ప్రయోగంలో గల ప్రతిస్పందనలు రాబట్టబడిన అంతర్గత ప్రతిస్పందనలు. ఒక విద్యార్థికి కుడి చేతితో రాసే అలవాటు ఉంది. ప్రమాదంలో కుడి చేయి పోగొట్టుకోవడం వల్ల అతడు రాయడానికి ఎడమ చేతిని ఉపయోగించాడు. ఇది దీనికి ఉదాహరణ. ద్విపార్శ్వ బదలాయింపు. అవధానం, ధారణ, పునరుత్పత్తి, పునర్బలనం సోపానాలు గల అభ్యసన సిద్ధాంతము సాంఘిక అభ్యసనం. స్మృతి ప్రక్రియ దశలలో సాంకేత రూపంలో భద్రపరచబడిన సమాచారం ఈ దశలో యథార్థ రూపాలుగా పరివర్తన చెందుతాయి. రిట్రైవల్. పునరభ్యసన ధారణ వక్రరేఖను రూపొందించినది ఎబ్బింగ్హాస్. పీఠభూమి దశలో అభ్యసన వక్రరేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. నిశాంత్ 10 ప్రయత్నాలలో 20 అర్ధరహిత పదాలు నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే పదాలను తిరిగి నేర్చుకోమన్నప్పుడు అతడు 4 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. అయినా అతని పొదుపు గణన ఎంత? 60%. డేజావు అనేది ఈ భాషా పదం. ఫ్రెంచ్ పదం. ఆహారం, నిద్ర దీని క్రిందకు వస్తాయి. శారీరక అవసరాలు. సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు, కానీ భగవద్గీతలోని శ్లోకాలను బాగా చెప్పగలదు. శ్లోకములను అభ్యసించటంలో సావిత్రి యొక్క స్మృతి బట్టి స్మృతి. థార్న్డైక్ యొక్క యత్నదోష సిద్ధాంతాన్ని ఇలా అంటారు: సంధానవాదము. గత అభ్యసనం
ప్రస్తుత అభ్యసనమును ఆటంకపరచుటను ఈ విధంగా పిలుస్తారు: పురోగమన అవరోధం. ఈ క్రింది వాణిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసనం ఒక దశలో ఆగిపోతుంది. సమయపాలన ప్రాధాన్యతను గుర్తించిన విద్యార్థి తాను చేసిన ప్రతి పనిలోనూ సమయపాలనను పాటించడాన్ని తెలియజేయు అభ్యసన బదలాయింపు సిద్ధాంతము ఆదర్శాల సిద్ధాంతము. ఆటో ఇంజిన్ మెకానిక్ సూత్రాన్ని లారీ ఇంజిన్ మెకానిక్ సూత్రాన్ని నేర్చుకోవడంలో ఉపయోగించినట్లయితే జరిగిన అభ్యసన బదలాయింపును తెలియజేసే సిద్ధాంతము సమరూప మూలకాల సిద్ధాంతము. శాస్త్రీయ నిబంధనలో ముఖ్యాంశం సిద్ధాంతం. యూసిఎస్ను సిఆర్తో జతపరచటం. సురేష్ అనే విద్యార్థి తన చేతి వ్రాతను అభ్యసనం ద్వారా మెరుగుపరుచుకున్నాడు. దీనిలో ఇముడి ఉన్న అభ్యసన సిద్ధాంతము యత్న దోష సిద్ధాంతము. భావన అనే విద్యార్థి గుడిగంటను బడిగంటగా భావించి బడికి వెళ్ళడానికి తెలియజేసే నిబంధన నియమము సామాన్యీకరణము. ఉపాధ్యాయుడు ప్రకటించిన బహుమతిని పొందడానికి విద్యార్థి కష్టపడి చదివి ప్రథమ స్థానాన్ని సాధించడంలో ఇమిడి ఉన్న ప్రేరణ బహిర్గత ప్రేరణ. అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని రూపొందించిన మాస్లో ఈ దేశస్థుడు. అమెరికా. ఒక విద్యార్థి మంచి మార్కులు సంపాదించి అందరి చేత గౌరవించబడాలని అనుకున్నాడు. అతన్ని ప్రేరేపించిన కారకము అంతర్గత ప్రేరణ. రవి ఇతరుల స్నేహం కోరుకుంటున్నాడు. ఇది ఏ అవసరానికి సంబంధించింది? ప్రేమ. పూర్తిగా అభ్యసించిన అంశాల కంటే పాక్షికంగా అభ్యసించిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని పేర్కొన్నది జైగార్నిక్. శాస్త్రీయ నిబంధనలో నిబంధన ఏర్పడకముందు ప్రతిచర్యలను రూపొందించేది నిర్నిబంధిత ఉద్దీపన. సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసిన కారకము శారీరక కారకము. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పునర్బలనాలను ఇలా అంటారు: ప్రతికూల పునర్బలనములు. శిశువు తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి భయపడనిచో ఉద్దీపన విచక్షణ. జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన యొక్క ఫలితము. పరిశీలనాభ్యసనము. పురోగామి అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపునకు సంబంధించినది. ప్రతికూల. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని ఉపాధ్యాయుడు దండించడంతో దానిని చూసిన మిగతా విద్యార్థులు పాఠశాల సమయానికి రాకపోవడంలో కనిపించే అభ్యసన సిద్ధాంతము యత్నరహిత అభ్యసనం. అభ్యసనంలో అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిచ్చు అభ్యసన సిద్ధాంతము శిక్షణా సిద్ధాంతము. క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది. కరెక్ట్ అయినవి మాత్రమే చదువుతున్నాను. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ థార్న్డైక్. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ పావ్లోవ్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రోనర్. సరికానిది ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్యారెట్. అభ్యసనాన్ని అందించడమే లక్ష్యముగా గల మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయము ప్రవర్తనావాదం. ఆదర్శ పాఠ్యబోధన వల్ల ఛాత్రోపాధ్యాయుడు బోధన మెలకువలను నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము పరిశీలనాభ్యసనము. తెలుగు ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా ఏర్పరిచి ఒక పాఠ్యాంశాలలోని అంశాలను ఒకరి తర్వాత ఒకరి డైలాగుల రూపంలో వ్యక్తీకరించడం ద్వారా అభ్యసింపజేస్తున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న బోధన పరస్పర బోధన. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యం మేరకు అభ్యసించడానికి సహకరించేది స్కాఫోల్డింగ్. బోబోడాల్ అధ్యయనం
ఈ అభ్యసన సిద్ధాంతంతో ముడిపడి ఉంది? పరిశీలనాభ్యసనం. బడిగంట మోగగానే ప్రార్థనా స్థలంలో విద్యార్థులు వరుసగా నిల్చోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము సాంప్రదాయ నిబంధనం. ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతులతో ముడిపడి ఉన్న అభ్యసన సిద్ధాంతము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతానికి ఆధారమైన సిద్ధాంతము కార్యక్రమయుత అభ్యసనం. అభ్యసనం అభిరుచి మధ్య సంబంధాన్ని తెలియజేయు అభ్యసన సూత్రము ఫలిత నియమము. ఏ భాషలోనైనా తొలి పదాలు ఉచ్చారణను నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము యత్న దోష పద్ధతి. డీకండిషనింగ్తో ముడిపడి ఉన్న పావ్లోవ్ నియమము అయత్న సిద్ధ స్వాస్థ్యము. చలన కౌశలాలు అభ్యసనంలో ముఖ్య పాత్ర వహించే అభ్యసన సిద్ధాంతము కార్యసాధక నిబంధనము. సాంఘిక అభ్యసనం అను భావనను మొట్టమొదట ప్రతిపాదించినది మిల్లర్ మరియు డిలార్డ్. బందూరా పరిశీలనాభ్యసన ప్రక్రియలో ఆర్జించే ప్రక్రియ ఈ సోపానమునకు సంబంధించినది. అవధానం. ప్రిన్సిపల్స్ ఆఫ్ అసాల్ట్ సైకాలజీ గ్రంథకర్త వర్దీమర్. పోలీసులను చూసి భయపడే దొంగ కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ని చూసి కూడా భయపడటం పావ్లోవ్ యొక్క ఈ నియమము. సామాన్యీకరణము. విద్యార్థులకు ఇంటి పని ఇవ్వడాన్ని సమర్థించే నియమము ఫలిత నియమము. విద్యార్థి తనంతట తాను కష్టపడి చదివి పరీక్షల్లో ప్రథమ స్థానం పొందినప్పుడు ఉపాధ్యాయుడిచే ప్రశంసించబడటంతో అతడు కష్టపడి చదవటం అలవాటు చేసుకున్నాడు. ఇది పరిశీలనాభ్యసనం. అధిక జ్ఞానం కలిగిన ఇతరులు అనే భావనను ప్రతిపాదించినది పియాజే. సామాజిక అంతస్తు కోరుకోవడంలో ఇమిడి ఉన్న అవసరం ప్రేమ సంబంధిత అవసరం. మోవెర్ అనునది ఏ భాషా పదం? లాటిన్ పదం. సాధనా ప్రేరణ అను భావనను ప్రతిపాదించినది మెక్లీలాండ్ మరియు ఆట్కిన్సన్. రిమెంబరింగ్ గ్రంథ రచయిత బార్ట్లెట్. తెలుగు మీడియం విద్యార్థి ఆంగ్ల స్టోరీని అవగాహన చేసుకుని నేర్చుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. తార్కిక స్మృతి. అమ్నీషియా అనగా మానసిక కారణాల వలన విస్మృతి. స్మృతి మాపనంలో జేఏకే, క్యాట్ వంటి పదాలు జంట పదాలు దీనిలో ఉపయోగిస్తారు. ద్వంద్వ సంసర్గం. సినిమాలలో చూపించిన హింసాత్మక ప్రవర్తనలను పిల్లలు నేర్చుకుంటారు అను ఈ వాక్యంతో ముడిపడి ఉన్న శాస్త్రవేత్త బందూరా. పిల్లలు అభ్యసనంలో ఈ పరిసరానికి వైగాట్స్కి అమితమైన ప్రాధాన్యతనిచ్చాడు. సామాజిక పరిసరానికి. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పరచబడుతుంది? యత్న దోష పద్ధతి. జెడ్పీడీని విస్తరించగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. కథనాల మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త బార్ట్లెట్. ఎబ్బింగ్హాస్ ప్రకారం ఒక రోజులో ఎంత శాతం మర్చిపోతారు? 66% మర్చిపోతారు. పరీక్షలో ప్రశ్నకు ఆలోచిస్తూ జవాబు రాయడం అనేది క్రియాత్మక స్మృతి. నూతన పదాలను అభ్యసించడంలో ముఖ్య పాత్ర వహించే అభ్యసన సిద్ధాంతము సాంప్రదాయక నిబంధనం. బోధనా సిద్ధాంతమును రూపొందించినది బ్రోనర్. అభ్యసనానికి చెందని ప్రవచనం. అభ్యసనం ఒక ఫలితం. అభ్యసనానికి రాచబాట ప్రేరణ. ఇటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర బిట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.